నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 7 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 29కు చేరుకుంది. ఈ కొత్త కేసుల్లో గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, బాపట్ల జిల్లాలో 1 చొప్పున గుర్తించారు. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 6, తూర్పుగోదావరిలో 3 కేసులతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. జూలై 21 నాటికి 10 మంది రోగులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మరో 12 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు 3 కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 కరోనా సంబంధిత మరణాలు సంభవించాయి. మరణించిన వారందరికీ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కరోనా కేసులు అక్కడక్కడ వేర్వేరు ప్రాంతాల్లో నమోదయ్యాయి. ఎక్కడా పెద్ద సమూహాల ద్వారా వ్యాప్తి చెందిన ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే కోవిడ్ కేసులు పెరగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందంటున్నారు. కొత్త కేసుల్లో క్లస్టర్ వ్యాప్తి లేకపోవడం కొంత ఊరటనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కేసుల సంఖ్య మరింత పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. ఇక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అమెరికా, ఇరాన్ మధ్య 4 నెలలుగా సాగుతున్న యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ